వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన అతిథితో మనం ఉన్నాము. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అందరికీ తెలుసు. మాచర్ల నియోజకవర్గంలో అందరి నోట్లో నాలుకగా ఉండే ఒక పేరు. మాచర్ల నియోజకవర్గ రాజకీయాల్లో తన సూచనలు సలహాలతో వైసీపీకి విజయాలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు శర్మ గారితో మనం ఉన్నాం. సో శర్మ గారితో మాట్లాడి ఆయన అంతరంగాన్ని ఒకసారి చూద్దామండి. సార్ నమస్తే అండి. నమస్కారం. తెలియని వాళ్ళు నియోజకవర్గంలో ఎవరు ఉంటారు? ఎలా శర్మ గారు ఎక్కడి నుండి వచ్చారు, ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు అని అంటే ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుండి వచ్చారు, మీ సొంతూరు, వాటి గురించి కొంచెం మాకు. మా స్వగ్రామం శ్రీగిరిపడి గ్రామం, వెల్లుర్తి మండలం అండి. మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మాది సాధారణ బ్రాహ్మణ కుటుంబం, చాలా పేద కుటుంబం మాది. అయినా కూడా మా నాన్నగారు 7వ తరగతి వరకు మా గ్రామంలో అప్పటి వరకు ప్రాథమిక పాఠశాల మాత్రం ఉండేది. తర్వాత ఆయన స్తోమత లేక నా చదువును కూడా ఆపేసి మా వృత్తి ధర్మానికే కట్టుబడి చెప్పి ఉన్నారు. ఓ సంవత్సరం అలానే మా వృత్తి ధర్మానికి సంబంధించిన ఈ మంత్రాలు నేర్చుకోవడం జరిగింది మా తాతగారి దగ్గర, మా అమ్మగారి నాన్నగారి దగ్గర. కానీ నాకు ఈ చదువు అనేది శ్రద్ధతోటి, ఖచ్చితంగా చదవాలనే కాన్సెప్ట్ తోటి మా అమ్మగారి అన్నయ్య మిరియాలు కూడా ఉంటాడు, మా మేనమ్మ గారు. ఆయన ఒక సందర్భంలో ఫంక్షన్ మా ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో ఆయన ముచ్చరిస్తూ ఏం చదువుతున్నారు అని అడిగితే, ఇలా అంటే ఎందుకు మా ఇంటికి వచ్చి ఉండు, చదివిస్తాను, మా వాడు నడ్డు కలిసి చదువుకోవచ్చు అని ఆయన ఒక మాట చెప్పాడు. దాని మీద సరైన వస్తా అని చెప్పాను. ఇంకా మా అమ్మగారు కూడా మీ ఇష్టం అని చెప్పడంతో ఆయన తీసుకెళ్ళాడు. ఆ మిరియాలలోనే 8, 9, 10 ఇంటర్మీడియట్ వరకు అలా చదవడం జరిగింది. తర్వాత ఉన్నత విద్య వచ్చినప్పుడు హైదరాబాద్ మా అన్నయ్య ఉంటాడు, అక్కడే రూమ్ తీసుకుని డిగ్రీ చదువుకుంటూ పీజీ చేశాను, ఎంకామ్ చేశాను. తర్వాత లా చేశాను అక్కడే. ఆ లా చేస్తున్న సమయంలోనే 94, 93 చివరిలో ఎన్నికల సమయంలో మా స్వగ్రామం సంబంధించిన వ్యక్తి పరిచయం ద్వారా మళ్ళీ అక్కడ నుంచి చదువు పూర్తి చేసుకుని రావడం జరిగింది. స్టార్టింగ్ లో మీరు పనిచేసిన నాయకులు ఉన్నారు, ఇప్పుడు మీరు పనిచేసిన నాయకులు చూశారు. అసలు ఎలా టీడీపీకి సంబంధించిన ఆ నాయకుడి దగ్గర నుంచి ఇటు రావటం అనేది ఎలా జరిగింది? అంటే మా స్వగ్రామం పొన్నాడి గారికి అప్పుడు టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది 94లో. ఆయన టికెట్ కోసం ప్రయత్నం సమయంలో హైదరాబాదులో ఉంటాం, మా రూమ్కి రావటం, మా గ్రామం కాబట్టి మా వ్యక్తిగత పరిచయాలు ఉండేది, అందరితో బాగుండేవాళ్ళం మేము. ఆయన టికెట్ వచ్చిన తర్వాత చదువుకుంటున్నావు, నాకు సహాయకారిగా ఉంటుంది, మన గ్రామానికి వచ్చింది కాబట్టి మనందరం కష్టపడాలా, ఆయన రమ్మని ఆహ్వానించడం జరిగింది. స్వగ్రామం కాబట్టి మాకున్న కుటుంబ పరిచయాలు రీత్యా ఆయన మీద గౌరవంతో రావడం జరిగింది. ఆ ఎన్నికల సమయంలో ఆయనకు పూర్తి స్థాయిగా కేటాయించడం. తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను. కానీ ఎన్నికలైన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలనలో కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ కొద్దిగా చదువుకునే వ్యక్తి, నమ్మకం వ్యక్తి ఉంటే బాగుంటుంది, నువ్వు ఉండాలి నా కోసం అని చెప్పి బలంతో చేయడంతో మా కుటుంబ సభ్యులు కూడా సంప్రదించిన తర్వాతనే సరే నేను ఆయన దగ్గర 5 సంవత్సరాలుగా వ్యక్తిగత టీఏగా పనిచేయడం జరిగింది. 99 ఎన్నికల సమయంలో పున్నారెడ్డి గారు అప్పట్లో మంచి ప్రజాసేవ చేసి ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. 5 సంవత్సరాల కాలం నాకు ప్రతి గ్రామంలో ప్రజలందరితో కూడా పరిచయం ఏర్పడింది. ఎందుకంటే మనం అందరికీ పనిచేసి పెట్టాము, అందరితో మన్నలు పొందే వాతావరణం లభించింది. కానీ ఆ రోజున రాజకీయ వర్గ విభాగాలు రీత్యా పున్నారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ సమయంలో మనం ఇంత ప్రజాసేవ చేసిన కనీసం మాట సంప్రదించకుండా నా సీటుని వేరేవాళ్ళకి ఇవ్వడం అనేది ఆయన ఆత్మగౌరవం కింద ఫీల్ అయ్యాడు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి గారు సంప్రదించడం, కాంగ్రెస్ ఆహ్వానించడం, అప్పుడు నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన ఆహ్వానం మేరకు కాంగ్రెస్ చేరడం జరిగింది. ఆ 99 ఎన్నికలు లక్ష్మారెడ్డి గారికి మేము మొదటిసారిగా రామకృష్ణారెడ్డి పరిచయం కావడం, మా ఇద్దరిని మాచర్ల పట్టణానికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా పెట్టినారు లక్ష్మారెడ్డి గారు. ఆ 2 నెలలు మేము ఇద్దరు కలిసి మాచర్ల టౌన్ ఎలక్షన్ చేసి పనిచేసాం, ఎలక్షన్ చేశాం. స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా
మరి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, ప్రజా పోరాటాలు కావచ్చు చేయడం జరిగింది. అప్పట్లో నేను న్యాయవాదిగా వృత్తిగా ఉంటుందో ఇక్కడ నేను 99లోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాను. దాదాపు సుమారు 7 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. 2006 దాకా ఆచరణ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ పరిచయాలు అయితేమి, గతంలో పరిచయాలు అయితేమి, 92 మధ్యలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజలతో కలిసి మరి మంచినీటి సమస్య కావచ్చు, రైతాంగ సమస్య కావచ్చు, మరి పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడే సమస్యలు కావచ్చు, ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో పోరాటం జరిగింది. అప్పుడు మంచి లక్ష్మారెడ్డి గారి సహకారంతో రామకృష్ణారెడ్డికి మాకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు పూర్తిగా రామకృష్ణారెడ్డి నాకు సన్నిహితం ఏర్పడింది. సో మీరు గతంలో అక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చేశారు, ఇక్కడ కాంగ్రెస్లో చేశారు, వైసీపీలో చేశారు. సో ఈ నాయకులందరిలో మీరు పనిచేసిన దగ్గర మీకు ఆ తేడా ఏంటి అన్నా? వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పనిచేయడం, పార్టీలు వేరు, మనుషులు వ్యక్తిగతంగా మంచోళ్ళు అవ్వచ్చు, బట్ పార్టీలు సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. మీకు హార్ట్ఫుల్గా హ్యాపీగా అనిపించిన పరిస్థితులు ఎక్కడున్నాయి? పార్టీ సిద్ధాంతాలు వేరైనా ఒక రాజకీయంలో ఉన్నప్పుడు, ఒక రాజకీయంలో మన కార్యకర్తగానో లేదా అభిమానం పనిచేస్తున్నప్పుడు ప్రజాసేవ అనేది ముఖ్యం. ఆ ప్రజాసేవలో ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కానీ, మౌలిక వసతుల గురించి కానీ నేను దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం ఏం కావాలనేది ఒక ప్రణాళికతో నేను పనిచేయడం జరిగింది. ఆ పనిచేసే విధానంలోనే ప్రతి ప్రజలతో డైరెక్ట్గా నాకు సన్నిహితం ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా అటు ఆ పార్టీలో ఉన్నా ఇటున్నా కూడా వ్యక్తిగత అందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడింది. ఆ పరిచయాలు అనేది నన్ను ఈ స్థాయికి నిలబడి ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీరు కలిసి క్యాంపెయిన్లు చేశారు, వర్క్ చేశారు, ఓకే, మీకు అంత ప్రజలతో కనెక్షన్ కూడా వచ్చింది. సో వై డోంట్ యూ షిఫ్ట్ టు పాలిటిక్స్? ఎందుకని రాజకీయాల్లోకి వెళ్ళాలి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాజకీయాల్లోకి వచ్చేసారు, మీతో కలిసి చేసిన వాళ్ళు. మీకు కూడా వస్తుంటే అసలు బ్రాహ్మణ వర్గం నుంచి ఒక పొలిటికల్ లీడర్ వస్తే సెన్సేషనల్ థింగ్, ఎందుకని ఆలోచన చేయలేకపోయారు? అంటే రాజకీయాల్లో ప్రస్తుతం నేను పూర్తి స్థాయిలోనే పనిచేస్తున్నాను. కానీ రాజకీయం అంటే పదవి ఒకటే పరమావధి కాదు నా దృష్టిలో. ఆ పదవి ఉంటేనే ఒక నాయకుడిగా గుర్తింపను లేదా హోదా అనేది కాదు. ప్రజలకు పని చేసి వారు మన్నను పొందితే అదే అంతకంటే నాకు హోదా నేను భావిస్తాను. ఆ ఫీల్డ్లో తిరిగిన వాళ్ళు ఎవరికైనా కానీ నేను ఒక చైర్మన్ అవ్వాలి, లేదా ఒక ఎంపీపీ అవ్వాలి, ఒక జెడ్పీ చైర్మన్ అవ్వాలి, లేదు కుదిరితే ఎమ్మెల్యే అవ్వాలి, ఇలాంటి థాట్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీకు అలాంటి ఆలోచన రాలేదా? నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన రాలేదు, రాదు కూడా, భవిష్యత్తులో కూడా రానివ్వను కూడా. మీరు అన్నట్టు ఏదన్నా పదవి తీసుకుంటే ఆ వార్డుకో ఆ గ్రామానికో పరిమితం అవుతాను. ఇప్పుడు ఇలా ఉంటే స్వేచ్ఛగా ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కానీ, ప్రతి ఒక్క మనిషితో కానీ వాళ్ళకి కావాల్సిన సహాయం కానీ చేయడానికి నాకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది. అంటే నాకు ఎమ్మెల్యే గారు పూర్తిగా సహాయ సహకారాలు ఇవ్వడంతో ఆయన ఒక మాట చెప్తే కానీ అంటాడు, కానీ ఇది వద్దు అనే మాట ఆయన దగ్గర రాదు. నా మాటగా ఆయన విలువ ఇస్తారు కాబట్టి అదే వీళ్ళు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తా ఉన్నాను. దాదాపు ఇప్పటికి మా 24 సంవత్సరాలు మా స్నేహం ఏర్పడి. సో మీరు ఇప్పటికీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఫ్రెండ్గా చూస్తారా, పర్సనల్ అసిస్టెంట్గా చూస్తారా, ఎలా చూస్తారు మిమ్మల్ని? ముఖ్య స్నేహితులను చూస్తాడు, శ్రేయోభిలాషిగా చూస్తాడు. జరుగుతూ ఉండింది లాంగ్ టైం. మీరు పొలిటికల్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే మీరు కూడా అదే స్థాయిలో వెళ్తా ఉంటారు. పరిపాలనకు సంబంధించి అది ముఖ్యమంత్రి స్థాయిలో అవ్వచ్చు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే స్థాయి అవ్వచ్చు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎంత వచ్చినా వెనకబడే ఉన్నాం అనే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? వరుసగా ఎమ్మెల్యే గారు గెలుస్తూనే వచ్చారు, కానీ చాలా పనులు అలానే పెండింగ్ పడిపోయి ఉన్నాయి. గత స్వాతంత్రం 70 సంవత్సరాలుగా మాచర ప్రాంతాన్ని నిర్లక్ష్యం గురైన మాటగా వాస్తవం. చిన్న చిన్న పనులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఆర్థిక నిధులు కూడా రావడం కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడి నుంచి నాయకుడికి మనకు సన్నిహిత సంబంధం తక్కువ. మన నాయకులకి అక్కడ ఎవరికైతే విలువ ఉంటుందో వాళ్ళ వరకే నిధులు కేటాయించేవారు అప్పుడు పక్షపాతంతో. పార్టీలో పెద్ద స్థాయి అండలేకపోతే మనం పట్టుకునే స్థాయి కూడా కాదు గతంలో. కానీ ఆ మార్పు అనేది నా దృష్టిలో, నాకు అవగాహన మేరకు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలైంది. అది కూడా కారణం ఏంటంటే ఆయనకున్న సుదీర్ఘ అనుభవంలో పాదయాత్ర చేయడంతో ప్రజా సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఆయన తక్కువ 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక బీజం వేశాడు. ప్రజలకి ఇవి అవసరము, ఇవి చేయాలి, ఖచ్చితంగా మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, తాగునీరు, ఈ రెండు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇవ్వగలిగితే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుందని నమ్మి
ఆయన పెట్టిన ప్రాజెక్టులే ఈరోజు రాష్ట్రానికి ఎంతో మేలు చేసి ఉపయోగపడతాం. ఆ బాటలోనే ఇక్కడ పిన్నెల్లి వారి కుటుంబానికి రాష్ట్ర కుటుంబ సన్నిహితం రీత్యా మాచర్లు కూడా ఆయన హయాంలో కూడా సుమారు అప్పట్లోనే 1,000-1,200 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకోవడం జరిగింది. సో వెల్దుర్తి మండలం నుంచి మీరు వచ్చారు, అక్కడ రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూశారు, చాలా చేశారు. సో వైఎస్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ వెల్దుర్తి వచ్చిన వాళ్ళే, ఆ మండలానికి వచ్చిన వాళ్ళే. ప్రాజెక్టు గురించి ఇద్దరు ఎవరు నిజంగా చిత్తశుద్ధి కలిగి చేశారు అనుకుంటున్నారు? దాంట్లో రెండో సందేహం లేదు, ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర గారు. కారణం కూడా ఏంటంటే నేను 94లో పుట్టారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా ప్రాజెక్టు గురించి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఇస్తానం మాట ఇచ్చడం కూడా జరిగింది. 96లో పార్లమెంటుకు ఉప ఎన్నిక వచ్చింది, వాజ్పేయి ప్రభుత్వం రద్దు చేయబడి ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో ఎంపీ ఎలక్షన్ ప్రచారానికి వచ్చే ఒక 4 రోజుల ముందు హడావుడికి కేవలం ఎన్నికల కోసమే వెలుగొండ ప్రాజెక్టు మా వరకు పడుతుంది 2 కూడా శంకుస్థాపన చేస్తున్నారు. కానీ ఆ శంకుస్థాపనకు పరిస్థితి ఉంది, కానీ ఆయన ఎటువంటి పర్మిషన్లు కానీ అనుమతులు కానీ జీవోలు కానీ దాన్ని నిధులు కేటాయించడం కానీ కృష్ణా వాటర్ బోర్డు పర్మిషన్ కానీ ఎటువంటి కూడా తీసుకురాలేదు. వారు ప్రతి ఎన్నికలకి మాత్రం రాజకీయాస్త్రంగా వాడుకుంటారు. దీన్ని చిత్తశుద్ధిగా పనిచేసింది మాత్రం రాజశేఖర గారు. ఆయన వచ్చాడు, శంకుస్థాపన చేశాడు. కృష్ణా వాటర్ బోర్డు సంబంధించిన అన్ని అనుమతులు కూడా ఆయన సహాయంలో వచ్చేసాయి పూర్తి స్థాయిలో. దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. హైదరాబాద్ పర్మిషన్ కానీ, స్థల పర్మిషన్ కానీ, వాటర్ పర్మిషన్ కానీ, నిధులు కూడా 342 కోట్లు ఆ రోజున ఆయన కేటాయించాడు. 100 కోట్లు రిలీజ్ చేసి టెండర్ కూడా పిలిచాడు. టెండర్ కూడా పూర్తయింది. కానీ ఆయన అకాల మరణంతో ఆ పనులకు రాగినాయి. అది అప్పటికే అటవీ అనుమతుల కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఢిల్లీ స్థాయిలో ప్రతి ఒక్కటి పెండింగ్ ఉంది. ఆయన చనిపోవడంతో ఆ ప్రాజెక్టు అట్లా మూల పడిపోయింది ఆ రోజుల్లో. తర్వాత 2009లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి రికార్డు తయారు చేసి ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. తక్షణమే ఆయన మళ్ళీ దాని గురించి రివైజ్ చేసి అధికారులను పిలిపించి మళ్ళీ దీన్ని లైన్లో పెట్టడం జరిగింది. సరే, ఆయన దురదృష్టం చనిపోవడం, మేము మళ్ళీ జగనన్న ఆయన స్వయంగా కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, ఆ పట్ల ఆయన బాటలో మేము కూడా నడవడం జరిగింది. అప్పుడు నడిచిన తర్వాత మేము కాంగ్రెస్లో ఉన్నా కూడా ప్రతిపక్షం ఉన్నాము. ఆ 3 ఏళ్ళు కూడా మాకు ఎటువంటి పనులు జరగడం కానీ నిధులు కేటాయించడం జరగలేదు. మళ్ళీ గతంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో మేము అసెంబ్లీలో పోరాడాం, రైతాంగంతో ధర్నాలు చేశాం. ప్రతిపక్షంలో రైతాంగం ప్రాజెక్టు కోసం, మంచినీటి కోసం చెయ్యని పోరాటం అంటూ లేదు. ఆ సమయంలో 2016లో కరువు దన్న విపరీతంగా రాష్ట్ర కరువు విలేకరణం చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల రావడం, మాచర్ల పట్టణంలో అధికారంలో సంవత్సరంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని స్వచ్ఛందంగా ఆ రోజుల్లోనే 60,000 మంది జనాలు వచ్చి కరువు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ధర్నాకి పర్మిషన్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారు. కార్యకర్తను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అనుమతి లేదంటే జైల్లో పెట్టినా సరే ధర్నాకు వస్తా అని చెప్పి వచ్చి ప్రజల కోసం, రైతాంగం కోసం ధర్నా చేశాడు. ఆ రోజు ధర్నా చేసిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా వెనుక తగ్గలేదు. ఆ రోజున మాట ఇచ్చాడు, నేను ఇప్పుడు అధికారానికి వచ్చిన వరమూల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది, నేను తీసుకుంటాను, నాన్నగారి కోరిక నెరవేరుస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే బాటలో ఈ రోజున సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత కరోనా వల్ల 2 సంవత్సరాలు ఇబ్బంది పడినా కూడా ఆ ప్రాజెక్టు ఎక్కడ కూడా మనకు అభ్యంతరం పెట్టలేదు. దానికి కావాల్సిన పూర్తి స్థాయి కూడా, ఎందుకంటే 2016లోనే ఈ ప్రాజెక్టు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్ అసెంబ్లీలోనే రికార్డు, ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, ఇది అటవీ టైగర్ ప్రాజెక్టులో ఉంది, ఈ ప్రాజెక్టు మర్చిపోండి మీరని ఎమ్మెల్యే గారికి అసెంబ్లీ సాక్షిగా మనం సమానం చెప్పినారు. ఆ రోజు కూడా స్పీకర్ కూడా మా పల్నాడు వ్యక్తి కూడా సుప్రసాద్ గారు ఉన్నారు. అనే సాక్ష్యం ఈ రోజు అసెంబ్లీ రికార్డులు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి రద్దు చేసిన ప్రాజెక్టుని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి గత 3 సంవత్సరాల కాల పరిమితిలోనే మరి సీఎం గారు మన పల్నాడు ప్రాంతంలో ఉన్న వెనుకబడతనాన్ని గుర్తించి మనకిచ్చిన మాట కోసం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ టైగర్ జిల్లా ఉన్న పైన అనుమతి తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే దేశవ్యాప్తంగా ఇటువంటి టైగర్ జోన్లో ప్రాజెక్టులు 42 ప్రాజెక్టులు ఉన్నాయి. 42 ప్రాజెక్టులు కూడా అనుమతుల కోసం ఢిల్లీ పంపించారు, ప్రతి రాష్ట్రం నుంచి కూడా. ఈ కమిటీలో 42 మంది ఉంటారు. ప్రతి ముఖ్యమంత్రి ఒక మెంబరు,
ఫారెస్ట్, రెవెన్యూ, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన కేంద్ర మంత్రులు ఉంటారు. దీని చైర్మన్ నరేంద్ర మోడీ గారు. కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విన్నపాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న పరిస్థితులను ఒప్పించి 42 ప్రాజెక్టులో ఒక్క మన ప్రాజెక్టు మాత్రం అనుమతి వచ్చింది టైగర్ జోన్లో. భారతదేశ చరిత్రలో ఇది ఒక చరిత్ర, ఆన్ రికార్డుది. చరిత్ర కారణం నేనే అని మన తాజా మాజీ అనుకోవచ్చేట ఎంపీ గారు ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నేనే చేశాను. ఇప్పుడు పార్టీలో పార్టీకి ఒక కట్టుబడి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రభుత్వంలో కూడా ఒక బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అన్ని బాధ్యతలు ఆయన చేయలేదు. ప్రజాస్వామ్యంలో గ్రామ సర్పంచ్ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు, ఢిల్లీ వేదిక వచ్చిన పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఇక్కడ పార్లమెంటరీ బోర్డు జగన్మోహన్ గారు చైర్మన్. ఈ 25 పార్లమెంటు సభ్యుల్లో మన పార్టీ సంబంధించిన ఎంపీలలో ఈ రాష్ట్రానికి ఏం కావాలా, ఆయన ఎన్నికల ప్రణాళికలు ఏం హామీ ఇచ్చాడు అనేది డిసైడ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది అంటే నేను తీసేయడం కాదు కానీ ఒక కొరియర్ డ్యూటీ మాత్రం చేశాడు. ఇక్కడ కవర్ ఢిల్లీకి అందజేయటం, ఈయన మాట్లాడితే అక్కడ కేంద్ర మంత్రులు కలవటం, ప్రధానమంత్రి కలిసిన తర్వాత సరే ఆయన తప్పు పట్టట్లేదు, చేశాడు, సహకరించాడు, ఆయన కూడా చేయాలని తపన ఉంది, అంత మాత్రం నేను ఏకీభవిస్తాను. అంత మాత్రాన నా కొడదే క్రెడిట్ అంటే మాత్రం నేనైతే అంగీకరించను. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి క్రెడిట్ ఆయనదే, ఆ బాధ్యత ఆయనదే. ఆయనకు పలానా ప్రజలు ఇప్పుడు కూడా రుణపడి ఉంటారు. అలాగే క్రెడిట్ తీసుకునే మాట అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నేను కట్టించానని ఆ రోజు ఎంపీ అనొచ్చు, ఎంపీ అనొచ్చు, అక్కడ పనిచేసిన కూలి కూడా అనొచ్చు. ఈ సాగర్ ప్రాజెక్టుకి నేను తట్టం మోసాను, నా ప్రయత్నం కూలికి వచ్చాను, అక్కడ కూడా చెప్పుకుంటుంటే తప్పేం లేదు. దానికి నేను పని చేయలేదని అనట్లేదు. ఒక్కడిదే క్రెడిట్ అంటే మాత్రం ఎవరు అంగీకరించరు, అంగీకరించే అవసరం కూడా లేదు అక్కడ. ఇప్పుడు నియోజకవర్గంలో ఒక దుర్గి మిర్చి యార్డుకి సంబంధించి ఒక ఆరోపణ చేస్తాము. దుర్గి మిర్చి యార్డు నిజంగా ఇప్పుడు మాకు కూడా పూర్తి స్థాయి తెలియదు. ఇప్పుడు మీడియాలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు ప్రాక్టికల్గా ఉన్నారు. దుర్గి మిర్చి యార్డుకి అసలు గ్రహణం ఎవరి వల్ల, ఎందుకు ఇంకా అది ఇలా ఉంది? 2009లో సీఎం రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన శాసనసభ రామకృష్ణారెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకునే వీళ్ళ అంశాలు 3. ఒకటి వరకపొడిసెల, 2 మాచల బొగ్గు వాగు మంచినీటి పథకం, 3వది మిర్చి యార్డు. వరకపొడిసెలు ఇస్తా అన్నారు, జీవో ఇచ్చారు, నీరు మంజూరు చేశారు, దానికి శ్రీకారం చుట్టారు ఆయన. 2వది బొగ్గు వాగు మంచినీటి స్కీమ్, ఆ రోజుల్లో ఆయన ఆ స్కీమ్కి 17 కోట్ల రూపాయలు నీరు మంజూరు చేశారు. 3వది దుర్గి మిర్చి యార్డు. మిర్చి యార్డు ప్రతిపాదన పంపునే సీఎం గారి సంతకంతో సహా జిల్లా కలెక్టర్కి గుంటూరుకు రావడం జరిగింది. ఆ 3 నెలల తర్వాత ఆయన చనిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత మన ప్రాంతానికి చెందిన వ్యక్తి, మన దగ్గర పార్లమెంటుగా పనిచేసిన వ్యక్తి, దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఆయన వెళ్ళి కలవడం జరిగింది. ఇలా మిర్చి యార్డు ఫైల్ పెండింగ్ ఉందన్న, ఇది కావాలి మనకంటే, నాకు అవగాహన ఉంది, ఇక్కడ ఎంపీ చేసి ఉన్నాను, నన్ను మీరు ప్రతిపక్షం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఎంపీ నన్ను గెలిపించారు, పలానా రుణం తీర్చుకోవడానికైనా నేను ఎక్కువ ప్రార్థిస్తానని కూడా ఆయన మంజూరు చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే 11 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. 100 ఎకరాలు కూడా స్థలాన్ని ఆయనే మనకు మార్కెట్ యార్డ్కి రెవెన్యూ భూమిని కేటాయించారు. స్థల సేకరణ జరిగింది, ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ఆ రోజుల్లోనే గుంటూరు చెందిన అన్నా లక్ష్మీనారాయణ గారు, రాయపూడి సాంబశివరావు గారు ఇద్దరు కూడా ఈ మిర్చి యార్డు పల్నాడుకు వెళ్తే గుంటూరు మార్కెట్ యార్డు దెబ్బతింటుంది, దీని యొక్క ప్రాధాన్యత తగ్గుతుందని కూడా ఆటంకులు కల్పించినా కూడా ఏ మాటకమాట రోసయ్య గారు మన చిత్తశుద్ధి మనకి ఇచ్చే మాట ప్రకారం ఇచ్చాడు. ఆయనే శంకుస్థాపన చేశాడు, 11 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాడు. 1 కోటి రూపాయలతోటి ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఆ రోజున. తర్వాత మేము బయటికి రావడం, జగన్మోహన్ గారి బాట నడవడం, ఈ వైసీపీ పార్టీలో చేరడంతో ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది. 2014-19 కాలంలో టీడీపీ హయాంలో ఈ మిర్చి యార్డుకి ఎటువంటి నిధులు కేటాయించలేదు. కేటాయించకపోగా ఇక్కడ మిర్చి యార్డు అవసరం లేదు, ప్రభుత్వం మాకు మార్కెట్ యార్డుకి ఇచ్చిన 100 ఎకరాల్లో మాకు 20 ఎకరాలు సరిపోతుంది, 80 ఎకరాలు రిటర్న్ తీసుకోండి అని చెప్పి ఆన్ రికార్డుగా తీర్మానం చేసి, మార్కెట్ యార్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపి ఆ 100 ఎకరాన్ని కూడా రద్దు చేసుకున్న ఘనత టీడీపీదే. రైతులకు దుర్మార్గం చేసిన ఘనత కూడా టీడీపీ. ఇది కొంతమందికి పూర్తి స్థాయిలో తెలంగాణ విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనే పల్నాడు సంబంధించి గోజాల
శాసనసభ్యులు కావచ్చు, అక్కడ ఉన్న పలుకుబడి, అధిష్టానం దగ్గర ఉన్న పరిచయాలతోటి దాచపల్లి మాకు సెంటర్ పాయింట్, మాకు వస్తే మా నియోజకవర్గ అభివృద్ధి చెందుతోంది అని అతని స్వార్థంతో ఇక్కడ ఉన్న ప్రజలకు రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న చైర్మన్ కూడా అతని మనిషే కాబట్టి అతను చెప్పినట్టుగా ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులు కూడా తెలకుండానే తీర్మానం చేసి పంపించాడు. ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ ద్రోహం చేశారు. ఎందుకంటే ఒప్పుకోరు, ఏ పార్టీలో ఉన్నా రైతులకు సంబంధించి కదా ఆ టీడీపీ కూడా ఒప్పుకోరు. కానీ అది బయటికి రాకుండా తొక్కిపట్టి అంతర్గతంగా తీర్మానం చేసి పంపించేసి ఇక్కడ మిర్చి యార్డుని రద్దు చేయటం ఆగిపోవడానికి కారణం, ఇది దాచిపల్లి పోవడానికి కారణం కూడా ఆరుతున్న తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పుడు ఫైనల్ గా ఎంత ఉందండి ప్రెసెంట్? 20 ఎకరాలు మాత్రం. ఇంకా అంతే, ఇంకా అది పోయింది, ఇంకా ఆప్షన్ లేదు. ఆప్షన్ మళ్ళీ దాన్ని సీఎంగా చూసి తీసుకెళ్ళాం. ఆ రేవంత్ ప్రతిపాదన కూడా కోరి ఉన్నారు. ఇక్కడ నుంచి నివేదిక కూడా పంపించడం జరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ మళ్ళీ కూడా అధికారం రాబోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేతుల మీదుగానే ఆ మిర్చి యార్డు కూడా మళ్ళీ ప్రయత్నం చేసి మన రైతాంగానికి ఎమ్మెల్యే గారు ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్న నమ్మకం ఉంది. దానికి సంబంధించిన సలహాలు కానీ సూచనలు కానీ ఏదైనా పేపర్ వర్క్ కానీ అడ్మిషన్ వర్క్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే పుస్తకం అందించి తెచ్చుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేసుకుంటే మంచిది. మీ ఎలక్షన్స్ చూశారు. ఎలక్షన్లో ప్రతిసారి అందరూ గెలుపు కోసం బాగానే గట్టి ప్రయత్నం చేస్తారు. ఈ ఎలక్షన్లో ఎక్కడన్నా ఈ ఎలక్షన్ టఫ్గా ఉంది అని అనిపించింది ఏమన్నా? నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకు రోజువారీ జీవితం ఎలా ఉందో ఎన్నికల రోజు కూడా అలానే ఉంటుంది. ఎమ్మెల్యే గారిని రామకృష్ణారెడ్డి గారిని ఓడించడానికి ఇప్పటికీ 4 అభ్యర్థులు, ఇప్పుడు 5th పర్సన్, అంటే 5 టర్ములు కాబట్టి వీళ్ళు ఎవరైనా మీకు లేదు టఫ్ ఫైట్ జరగడం కానీ లేదు మన ఒక భయం కల్పించే పొజిషన్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎన్నికల వాతావరణం నెల రోజులు మాత్రమే వాళ్ళ ప్రచార హోరు, మీడియా హైపు, అజెండా రెప్రబులతోటి మేము పోటీలో ఉన్నామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ అది కూడా ఎందుకున్నానంటే ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు, స్థానికంగా ఉంటారు. ప్రతి గ్రామంలో ప్రతి సాధారణ కార్యకర్త కూడా మాట్లాడే స్వంతం ఉంది ఆయన దగ్గర. ఏ అర్ధరాత్రి పోయినా కూడా ఇబ్బంది ఉందంటే పలకరించే స్వభావం, పనిచేసే గుణం ఆయనకు ఉంది. ఆయనకున్న వ్యక్తిగత పరిచయాలు కానీ ఆయన యొక్క మంచితనం కానీ ఈ ప్రజల్లో ఆయన స్థాయిగా లీడర్గా నిలబెట్టింది. ఆ లీడర్షిప్ ప్రజలు కూడా పెద్ద ఎన్నికలు చూపిస్తా ఉన్నారు, గెలిపిస్తున్నారు. ఆయన కూడా గెలిపించిన ఆయన కూడా ఉమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తున్నారు. అదే ఆయన విజయ రహస్యం. ఎమ్మెల్యే గారికి చాలా అంతరంగికంగా ఉండే అన్ని విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉండి ట్రబుల్ షూటర్ మీరని అందరికీ తెలుసు. ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ శర్మ గారు వెళ్తే ట్రబుల్ క్లియర్ అవుతుంది. ఇలాంటి టైంలో ఎవరైనా శర్మ గారిని ఎప్పుడైనా కొనటానికి కానీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పక్కగా తప్పించే ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా? కొనే ప్రయత్నం చేయలేదు వాస్తవానికి. సరే రమ్మని మాత్రం 1-2 సార్లు మధ్యలో ఆహ్వానం వచ్చింది. నేను దాన్ని తిరస్కరించాను. నాకు అతని స్నేహం నచ్చింది. ఓ స్నేహితుడి విలువ కట్టుబడి నేను ఆయన కోసం ఉన్నాను. ఈ కడదాకా మా స్నేహితం కడదాకా కొనసాగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాలే కాకుండా ఎస్కేబిఆర్ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఆ మధ్యకాలంలో ఈ పర్యావరణం కోసం ఈ సంచులు, ప్లాస్టిక్ సంచులు నిషేధం అని చెప్పేసి మరలా అదొకటి టౌన్లో సరికొత్త నాంది మొత్తం అసలు బాగా బీభత్సంగా భరించారు సంచులు కూడా. అట్లా ఆ వైపు కూడా ఎట్లా ఆలోచన వచ్చింది? ఎంత బిజీలో అసలు వేరే థాట్స్ మీకు ప్రైవేట్ లైఫ్ ఎట్లా ఉంటుందో అసలు? నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా కూడా నాకు వ్యక్తిగతంగా ప్రజలకు ఏది మంచి అనిపిస్తే దాని గురించి నేను సర్వే చేసి ఒక అవగాహన తెచ్చుకొని వీరుంటే ప్రభుత్వం ద్వారా, కుదరకపోతే ఒక స్నేహితుల ద్వారా, పార్టీ అభిమానుల ద్వారా ఖచ్చితంగా నేను ఈ పని చేయాలనుకుంటే మాత్రం చేసి పెడతాను, ప్రజలకు ఉపయోగపడనేది. ఆ రోజుల్లో కూడా మాచర్లో మనకు కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. స్వతగా అప్పుడు ఎప్పుడో ఊరి చివరి ఉంది, ఇప్పుడు మాచర్ నడిబొడ్డుకు వచ్చింది. దానివల్ల కొత్త వాతావరణ కాలుష్యం, ప్రజలకు కొద్దిగా ఇక్కడ ఆస్మా అటువంటిది నా దృష్టి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా మా దగ్గరికి సంప్రదిస్తుంటారు కొంతమంది. సరే ప్రజలు కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, చూడండి సరైన హాస్పిటల్ లేదు మనకి, ఇట్లా ఉన్నదంటే దాని సొల్యూషన్ ఏంటి? హాస్పిటల్ ఉంటే వచ్చిన పేషెంట్కి వైద్యం చేయగలుగుతాం. రాకుండా ఉండాలంటే పర్యావరణం మనం కాపాడుకోవాలి. అప్పట్లోనే దేశవ్యాప్తంగా కూడా ఈ పర్యావరణం సంబంధించి కూడా ఒక విప్లవాత్మకమైన ఉద్యమం నడుస్తూ ఉంది. అది మేము టేకప్ చేసి మాచర్లో మనం ఎందుకు చేయకూడదు మన వంతుగా అనేది చేయటం జరిగింది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం చేయటం, పార్లర్గా ప్లాస్టిక్ కవర్ నిషేధం చేస్తే ప్రజలకు మరి వాడుకోవడం ఏదో ఉండాలి కాబట్టి మనం పర్యావరణం సంబంధించిన బ్యాగులు తయారు చేయటం,
ఆ రోజుల్లోనే సుమారుగా 16,000 బ్యాగులు పట్టణంలో ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి పట్టణంలో ఒక మొక్క ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ చెట్లు నాటడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్కేబిఆర్ కాలేజీలో నేను సరే అదే షుగర్ పేషెంట్గా ఒక డాక్టర్ ఒక వాకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసి ఎస్కేబిఆర్ కాలేజీకి వెళ్తే అక్కడ ఉన్న అరకొర అవస్థలతో ఇబ్బంది పడటం దృష్టి తీసుకురావడం జరిగింది. ఆరుగురు ఆ వాకర్స్ మేము మిత్రులను కొంతమంది కలిసి ఒక అసోసియేషన్ ఏర్పడి ఈ గ్రౌండ్ మనం అభివృద్ధి పరుచుకుందామని చెప్పి స్వల్పంగా ఒక 10-15 మంది స్టార్ట్ చేశాం. దాన్ని 100 మంది సహకారం అందించారు. దానికి ప్రభుత్వం కూడా సాయం కాలేదు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన వాకర్ చేస్తాడు, ఆయన కూడా గ్రౌండ్కి తీసుకురావడం జరిగింది. ఈ సమస్య దృష్టి తీసుకోవడం జరిగితే దీనికి ఏమి కావాలన్నా ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగా అన్ని సహకారం అందిస్తా అని చెప్పాడు. దానిపై ఆయన అన్ని సహకారం అందించాడు. మా వాకర్స్ మిత్రులు కూడా కలిసి దాదాపు నాకు తెలిసి 50-60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి కొంతమంది చెప్పారు కుటుంబ సభ్యులు వీకెండ్ వస్తే బాగుంటుంది, వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుందంటే పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు కానీ మరి యువతకు కావాల్సిన ఆరోగ్య దేహ దారుణ్యానికి సంబంధించి జిమ్ పరికరాలు కూడా ఎమ్మెల్యే ద్వారా మనం తీసుకురావడం జరిగింది. మరి మొక్కలు నాటుతున్నాం, నీళ్లు లేవు, ఎండిపోతున్నాయంటే ఎమ్మెల్యే గారు ఆయన నిధుల నుండి బోరు మోటార్ పైపులను మంజూరు చేసి సుమారు 6 లక్షల రూపాయలు కూడా మనకు కేటాయించడం జరిగింది. అదే వాటర్ ఇప్పుడు కూడా ఉపయోగపడతా ఉంది. కాలేజీకి కానీ గ్రౌండ్కి అన్ని రకాలుగా పిల్లలకు ఉపయోగపడతా ఉంది. అది సుమారు 10 ఎకరాల గ్రౌండ్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాము. మాతనేరుగా ప్రజలకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక పార్కు, ఒక వాకర్ స్థలం, ఒక గ్రౌండ్ పూర్తిస్తే అందుబాటులోకి వచ్చింది. అదే ఆత్మసంతృప్తి ఇచ్చింది అది చేయడంలో నా వంతు భాగంగా. చాలా మందికి మీరు సాయం చేశారు కదా, పార్టీ వాళ్ళకైనా ఇప్పుడు ఉన్న పార్టీ కానీ వాళ్ళు చేశారా? ఖచ్చితంగా, దాంట్లో రెండో సందేహం లేదు. నాకు తెలిసిన మంచి పని ఏదైందే నా మనసుకు మంచిది అనిపిస్తే చేస్తాను. అది పార్టీలకు అతీతంగా చేస్తాను. నాకు అందరితో సన్నిహిత సంబంధాలను 30 సంవత్సరాల కాలంలో నేను కొంతమంది పార్టీ నాయకులు నా దగ్గర రావచ్చు కానీ మిగతా అందరూ కూడా నాతో స్నేహంగా ఉంటారు, పలకరిస్తారు. సిద్ధాంతం వేరు, రాజకీయం వేరు, సహాయం చేయడం వేరు. సహాయం అంటే నేను చేయలేను, నా మాట చేస్తుంది. ఎమ్మెల్యే ద్వారా చేతికిచ్చగలుగుతాను. మనం 10 మంది సహాయం చేస్తే 5-6 మనకి అండగా ఉంటారు. నా విశ్వాసం అది, నా నమ్మకం అది. ఆ పని చేసే విధానంలోనే అందరూ కూడా మనకు అండగా ఉంటారు. ఎమ్మెల్యే గారు మీరు అప్పటి నుండి ఇప్పుడు దాకా చూస్తున్నారు, బయట అందరూ అట్లా గొడవలు, హత్యలు అవి ఇవి అన్నీ ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సరే అవన్నీ పక్కన పెడితే మీకు తెలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఆయన ఏ రోజుల్లో కూడా సరే మన పల్నాడు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నమాట వాస్తవమే. రాజకీయంగా ఉన్నప్పుడు వర్గాలు ఉంటాయి, మా పార్టీ సంబంధించిన వర్గం ఉంటుంది. ఆ వర్గం ఆ గ్రామంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు పార్టీ పరంగా మనం ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు న్యాయ సహాయం కానీ, పోలీస్ ఎయిడ్ కానీ, రక్షణ కల్పించిన కానీ చేయగలుగుతాం. అంతే తప్ప మీరు గొడవ చేయండి, వివాదాలు సృష్టించండి, ఇది రాజకీయం మనకు ఉపయోగపడుతుంది అనే మాట మాత్రం ఈ రోజు కూడా నేనైతే వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక 7-8 గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆయన ఒక మధ్యత్తుగా ఉండి రాజీ పెట్టి గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. నిజంగానే ఫ్యాక్షన్ మనస్తత్వం ఉంటే రాజీ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆయన వరకు ఆయనకు ఉంటుంది. కానీ ఆయన కూడా చదువుకున్న విద్యావంతుడు, గతం వాతావరణం వేరు, మనం దీన్ని తీసుకురావాలి. అది కూడా ఆయన ఆ రకంగా నిర్ణయం తీసుకున్న కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా శాసన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా కడప ఫ్యాక్షన్ ప్రాంతం మేము ఆ కుటుంబ సభ్యులను కోల్పోయాం. అయినా దాన్ని మేము ప్రతీకారంగా తీసుకోలేదు. తీసుకుంటే రాజకీయంగా కానీ ప్రజలకు కానీ మా సేవ చేయలేము. కాబట్టి ఫ్యాక్షన్ దూరంగా ఉండండి, ప్రజలను ఐక్యపరచండి, మీరు రాజీ పెట్టండి, అవసరమైతే నేనే స్వయంగా పిలిచి రాజీ పెడతాను అనే ఆయనకు భరోసా ఇచ్చాడు. ఆ భరోసా ఇచ్చిన మాట ప్రకారం రామకృష్ణ ఈ రోజు కూడా ఫ్యాక్షన్ ప్రోత్సహించాడు. 2 వరకు కలిపి ప్రయత్నం చేస్తాడే కానీ స్వయంగా మాత్రం ప్రోత్సహించడం కానీ స్వతగా ఎన్నికలు కట్టడం అనేది జరగదు. ఈ ప్రభుత్వం జరగలేదు, భవిష్యత్తు జరగదని మాత్రం నేను మాటిస్తున్నాను. 2024 బయట వాతావరణం అంతా అనుకోవటం టఫ్గా ఉంటుంది, ఈసారి ఇట్లానే ఎన్నిసార్లు వరుసగా గెలవడం వల్ల కొంత అసంతృప్తి ఉంది, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. బట్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వేరుగా ఉంది, మనకు కూడా కొంత సమాచారం. మీ వ్యక్తిగతంగా మీకు ఎందుకంటే మీకు ఫుల్ గ్రిప్ ఉంది నియోజకవర్గం మీద, ఎలా ఉండబోతుంది? రాజకీయంగా అనుభవం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతి గ్రామంలో ఏంటి అనేది
ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందని ఆయనకు ఒక అవగాహన ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలోనే ప్రజలకు కావాల్సిన అన్ని ఒక మౌలిక వనరులు కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో కానీ పూర్తి స్థాయిలో చేయగలిగాం. నిధులు రాబట్టగలిగాడు ఎమ్మెల్యే గారు. సుమారుగా 3,000 కోట్ల రూపాయలు కూడా నిధులు తీసుకురావడం జరిగింది. అన్ని పనులు కూడా మొదటి మధ్య దశలో ఉన్నాయి. ఒక నమ్మకం కలిగి ఇచ్చాడు ప్రజలకి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే చేస్తున్న నమ్మకం ప్రజలకు కలిగింది కాబట్టి 4సారి విజయం సాధించాడు. మరో 5వసారి విజయానికి దగ్గరలో ఉన్నాడు. విజయం సాధిస్తాడు, ఇది ఎటువంటి సందేహం లేదు. ఇదేదో ఒక కార్యకర్తగానో ఒక స్నేహితుగా చెప్పే మాట కాదు, వాస్తవ పరిస్థితి. నాకున్న అవగాహన మేరకు ఖచ్చితంగా గెలుస్తాడు. ఇంతకు నా నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ కూడా ఉమ్ముకోలేదు. బట్ ఈసారి కూడా బేసిన విశ్వాసం నాకు ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. సుమారుగా 15,000 నుండి 20,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. సో మాచర్ల నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా రాజకీయంగాను అలాగే సామాజికంగాను ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ప్రస్తుత వైసీపీ మాచర్ల నియోజకవర్గంలో అందరి చేత మంచివాడుగాను మంచి పేరు పొందినవాడిగా ఉన్నటువంటి శర్మ గారు చాలా దృఢంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నాయకత్వం మాచర్లకు అవసరం, మరలా తిరిగి ఆయనే గెలవబోతున్నాడని. సో వ్యక్తిగతంగా కూడా ఆయనకు సంబంధించిన విషయాలు మనం చూసాం. సో మరో నాయకుడితో మరలా కలుద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం, ధన్యవాదాలు.